అండి మా షాప్లో వచ్చేసి కర్జకాయలు ఆర్డర్ వచ్చాయి. అదే పప్పుల పొడి కర్జకాయలు ప్లస్ రవ్వ కర్జకాయలు, రవ్వ కొబ్బరి అన్నీ కలిపేసి స్టఫ్ అయితే రెడీ చేసేస్తున్నారు. రవ్వ కర్జకాయలకు కొబ్బరి తురుము, బొంబాయి రవ్వ, పంచదార, కొద్దిగా యాలక్కాయ పొడి వేసేసి ఇలా స్టఫ్ అయితే ఫస్ట్ కలిపి పెట్టేస్తే తొందరగా పని అయిపోతుంది. ఓ పక్క అయితే పిండి కూడా కలిపేసింది పెద్దమ్మ. దాంట్లో పిండిలో పేని రవ్వ, గోధుమ పిండి, కొద్దిగా ఆయిల్ వేసేసి బాగా కలిపేయాలి. కలిపేసాక ఒక అరగంట సేపు నానబెడితే పిండి చూడండి బాగా మెత్తగా నానిపోయింది. ఇది పిండి గట్టిగా కలుపుకోవాలి, పల్చగా కలుపుకుంటే తొందరగా నానిపోతుంది. ఎందుకంటే ఆ పిండి అలాగన్నమాట. ఒక అరగంట సేపు నానంగానే మైదా పిండి పల్చగా అయిపోతుంది. అందుకనేసి మనం కర్జకాయలకు ఎప్పుడైనా గట్టిగా అయితే కలుపుకోవాలి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి పప్పుల పొడి కర్జకాయలకు పెట్టి అల్లేసాను. ఇది రవ్వ కర్జకాయ. ఇవాళ రవ్వ కర్జకాయ కూడా అల్లాల్సిందే, ఎందుకంటే వాళ్ళేమి పట్టీతో అవసరం లేదు అల్లేయండి అని చెప్పారు. అందుకనేసి పప్పుల పొడి కర్జకాయలు కూడా అల్లుతున్నాము, ఇవి కూడా అల్లేస్తున్నాము. ఆల్మోస్ట్ అల్లేసి ఆయిల్ పెట్టుకొని వేడిగా తొందరగా అలా వేసి ఇలా తీసేయాలి. ఎందుకంటే ఎక్కువ కలర్ రాకూడదు. కలర్ వస్తే నూనె అంతా తాగేస్తుంది, లోపల పిండి అంతా పాడైపోతుంది. అందుకనేసి ఇలా చేసేయాలి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నువ్వుల లడ్డు కూడా చేసేస్తుంది పెద్దమ్మ. నేనైతే ఈ రవ్వ కర్జకాయలు అవి కొద్దిసేపు ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా, బాయ్.